అతి మనోహరుడు. చాలు. మన ప్రియుడు ఎవరంటమ్మా? మనోహరుడు, సుందరుడు. అతి మనోహరుడు అంట. అంటే మనకంటే ఎక్కువ అందగాడు ఎవరంట? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నువ్వే ఎంత ఉంటే నీకు సృష్టించిన దేవుడు అయినా ఉండాలి. సొలొమోను ఏమని వివరిస్తుందమ్మా? ఇక్కడ యెషయా చెప్తున్న మాటకి ముందు యేసుక్రీస్తు ప్రభు ఎలాగున్నారో, ఆయన జీవిత విధానం అయితే ఆయన ఎలాంటి వాడో నువ్వు తెలుసుకోవాలి. ఆయన క్యారెక్టర్ అంత అందగాడు, అంత స్వరూపం గలవాడు, అంత సుందరుడు. తన ముఖం మీద పిడిగుద్దులు గుద్దారంట. ఏ గుద్దులు గుద్దారమ్మా? తన ముఖం మీద ఉమ్ము వేయబడ్డారంట. సుఖశైనను స్వరూపమైన లేని వాడికి ఎప్పుడయ్యాడు తెలుసా? నీకు ఇవ్వడానికి తన తాను ఏం చేసుకున్నాడు చెప్పండి? తర్కించుకున్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం చదివితే నీ ప్రవర్తనలో చాలా వరకు మార్పు వచ్చేస్తుంది. ప్రవర్తనలో ఏమొస్తుందంట? చాలా వరకు చాలా మార్పు నీకు వస్తుంది. రావాలా లేదా? రావాలా లేదు చెప్పండి? రావాలనుకుంటే నీ దేవుడు ఎంత గొప్పవాడో, నీ దేవుడు ఎంత సుందరుడో, నీ దేవుడు ఎంత మనోహరుడో, ఆయన చేసిన త్యాగానికి నీవు ఏం చేస్తావు? ఈ భూమి మీద నువ్వు ఏం చేయాలంట తెలుసుకోవాలి. ఒకసారి చూద్దాము. అదే మనం చూస్తే పరమగీతాల్లో 5వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాసి పెట్టాడు. 5:10 నా ప్రియుడు ఏంటమ్మా? నా ప్రియుడు ధవల వరుడు, రక్తవరుడు. ధవల వరుడు, రక్తవరుడు అంటే ఏంటంట? తెలుపు, ఎరుపు. ధవలం అంటే ఏంటి? తెలుపు. రత్నం అంటే ఎరుపు. ఈ తెలుపు ఎరుపు ఎవరిలో ఉందంటే ఏ కలర్ వస్తుంది? నీ ప్రియుడు ఎవరంట? ధవలవరుడు, రత్నవరుడు, ఇంకా 10,000 మంది పురుషులు. మీరు సులువు కుమార్ మీద చూసినప్పుడు ఎలా కనబడతాడు ఈయన? మీరు ఎప్పుడైనా యేసుప్రభు సులువు ఫోటో చూసారా? ఏం కనబడుతుంది? ముళ్ళు కిరీటం, బ్లడ్ కనబడుతుంది లేదా? ఆయన ముఖం చూడదగ్గరికి ఉంటుందా? ఎవరికి ఇచ్చాడది? సులువుని ఏమంటున్నాడు? ఆయన 10,000లో అతి సుందరుడు, ధవలవరుడు, రత్నవరుడు అయిన ఆ దేవుడు ఎవరి కోసం తన స్వరూపం ఇచ్చాడు? నువ్వు ఎలాగుండాలి? నీ స్వరూపం నిలబుచ్చుకోవాలి. నువ్వు ఏ రకంగా నీ శరీరాన్ని కాపాడుకోవాలా? ఏ రకముగా నీ కళ్ళను పరిశుద్ధంగా ఉంచుకోవాలా? ఏ రకముగా నీ ముఖాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలా?